హాయ్ వెల్కమ్ టు యూటీవీ. తెలంగాణ రాజకీయాల్లో సాధారణంగా పెద్దగా చర్చకు రాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఈసారి మాత్రం అసాధారణ స్థాయిలో జరగడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. హైదరాబాద్ నగరం నుంచి ఖమ్మం జిల్లా గ్రామాల వరకు విస్తరించిన వేడుకలు ఇవి కేవలం అభిమానుల ఉత్సాహమేనా, లేక తెలంగాణ రాజకీయాల్లో కొత్త వ్యూహాలకు నాందా అన్న ప్రశ్నలకు దారితీశాయి. హైదరాబాద్ లో జరిగిన ప్రధాన కార్యక్రమాల్లో వైఎస్ఆర్సీపీ కీలక నేతలు రోజా, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొనడం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన సీనియర్ నేతలు స్వయంగా తెలంగాణ రాజధానిలో హాజరు కావడం పార్టీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్న సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో జగన్ పాలనలో అమలైన సంక్షేమ పథకాలను ప్రస్తావించడం, కేంద్ర ప్రభుత్వ విధానాలపై పరోక్ష విమర్శలు చేయడం కూడా గమనార్హంగా మారింది. మరోవైపు ఖమ్మం జిల్లాలో పరిస్థితి మరింత ఆసక్తికరంగా కనిపించింది. ఖమ్మం పట్టణమే కాకుండా జిల్లాలోని అనేక గ్రామాల్లో పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. గ్రామాన భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు, సేవా కార్యక్రమాలు చేపట్టడం గతంతో పోలిస్తే భిన్నంగా ఉంది. సాధారణంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతంగా గుర్తింపు పొందింది. అలాంటి జిల్లాలో ఈ స్థాయిలో జగన్ అభిమాన కార్యక్రమాలు జరగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ కు చెందిన కొంతమంది స్థానిక నేతలు, కార్యకర్తలు కూడా పరోక్షంగా పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతుంది. అధికారికంగా ఎవరు బహిరంగంగా స్పందించకపోయినా మైదాన స్థాయిలో కనిపిస్తున్న ఈ కదలికలు రెండు పార్టీల మధ్య అంతర్గత సంప్రదింపులు జరుగుతున్నాయా అన్న అనుమానాలను పెంచుతున్నాయి. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్ఆర్ కుటుంబానికి మధ్య ఉన్న రాజకీయ భావోద్వేగ సంబంధాలను కూడా ఈ సందర్భంగా రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ప్రత్యక్ష రాజకీయ పోటీకి దూరంగా ఉన్నప్పటికీ ఈ స్థాయిలో కార్యక్రమాలు జరగడం పార్టీ మళ్లీ యాక్టివ్ అయ్యే దిశగా అడుగులు వేస్తుందన్న అభిప్రాయానికి బలం చేకూరుస్తుంది. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ స్వయంగా పోటీ చేయకపోయినా కొన్ని రాజకీయ అంశాల్లో బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు, రాష్ట్ర హక్కుల అంశాలపై ఉమ్మడి వైఖరి ఉండడం ఇందుకు కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కూడా ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో తన రాజకీయ బలాన్ని కాపాడుకోవడానికి ప్రాంతీయ పార్టీలతో సంబంధాలు మెరుగుపరుచుకునే వ్యూహంలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీతో స్నేహపూర్వక సంబంధాలు భవిష్యత్తు రాజకీయ అవసరాల కోసం ఉపయోగపడతాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య ఎన్నికల సమయంలో ప్రత్యక్ష పొత్తు కాకపోయినా కనీసం మౌన సహకారం ఉండే అవకాశాన్ని రాజకీయ వర్గాలు కొట్టిపారేయడం లేదు. మొత్తంగా చూస్తే తెలంగాణలో ఈ స్థాయిలో జగన్ పుట్టినరోజు వేడుకలు జరగడం యాదృచ్ఛికం కాదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలపడుతుంది. ఇవి రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణలకు దారితీస్తాయా, లేక అభిమానుల ఉత్సాహానికి మాత్రమే పరిమితమవుతాయా అన్నది కాలమే తేల్చాల్సి ఉంది. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది: తెలంగాణ రాజకీయాల్లో జగన్ పేరు మళ్లీ చర్చకు వచ్చిందన్నది.